విజయ్ కోసం త్రిష షాకింగ్ నిర్ణయమే తీసుకున్నారా? అతడి కుటుంబం మళ్ళీ ఒకటి కావడానికి ఆమె కావాలనే దూరమయ్యారా? వీరిద్దరి బ్రేకప్ వార్తల్లో నిజమెంత? అసలు కారణాలేంటో ఇప్పుడు చూద్దాం. తమిళ చిత్రసీమలోనే కాదు, సౌత్ ఇండియన్ సినిమా హిస్టరీలోనే తలపతి విజయ్ స్టార్ హీరోయిన్ త్రిషల కాంబినేషన్ కు ఒక ప్రత్యేకమైన క్రేజ్ ఉందని మనందరికీ తెలిసిందే. గిల్లే కురుడే తిరుపాచి నుంచి మొన్నటి లియో సినిమా వరకు కూడా వెండి తెరపై వీరిద్దరి ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ ఏ రేంజ్ లో పీక్స్ కు వెళుతో అందరికీ తెలిసిందే. అయితే వెండి తెరపై మ్యాజిక్ చేసిన ఈ జోడీ ఆఫ్ స్క్రీన్ బంధంపై కూడా అంతే స్థాయిలో సెన్సేషనల్ వార్తలు పుట్టుకొచ్చాయి. గత కొంతకాలంగా వీరిద్దరి వ్యక్తిగత బంధం గురించి నెట్టింట రకరకాల చర్చలు సాగుతూ ఉండగా ఇప్పుడు ఒక్కసారిగా కూడా సీన్ మొత్తం మారిపోయినట్టుగా కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం వీరిద్దరూ పూర్తిగా విడిపోయారని, ఒకరికొకరు చాలా దూరంగానే ఉంటున్నారనే ప్రచారం కోలీవుడ్ నుంచి పొలిటికల్ సర్కిల్స్ వరకు హాట్ టాపిక్ గా మారింది. ముఖ్యంగా తలపతి విజయ్ పుట్టినరోజున త్రిష నుంచి ఇలాంటి బర్త్డే విషెస్ రాకపోవటం, అంతటితో ఆగకుండా ఆమె తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో విజయ్ ను అన్ఫాలో చేయడం చూస్తుంటే వీరిద్దరి మధ్య బ్రేకప్ అయిందనే వార్తలకు 100% క్లారిటీ వచ్చేస్తుందని నెటిజన్స్ కూడా ఫిక్స్ అయిపోతూ ఉన్నారు. అయితే ఈ బ్రేకప్ వెనుక, ఈ అన్ఫాలో వెనుక ఒక బలమైన కారణం ఉందనే సరికొత్త కోణం ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. విజయ్ రాజకీయ భవిష్యత్తు, ఆయన కుటుంబ శాంతి కోసమే త్రిష ఇంతటి పెద్ద త్యాగానికి సిద్ధపడిందా అనే అనుమానాలు కూడా ప్రస్తుతం వ్యక్తమవుతూ ఉన్నాయి. నిజానికి గతంలో విజయ్ తన తల్లిదండ్రులైన ప్రముఖ దర్శకుడు ఎస్ఏ చంద్రశేఖర్, తల్లి శోభలతో తీవ్రమైన విభేదాల కారణంగా కొంతకాలం దూరంగా ఉంటూ రావడం జరిగింది. ఒకనొక దశలో తండ్రిపై విజయ్ లీగల్ నోటీసులు కూడా పంపడం ఇండస్ట్రీలో పెద్ద దుమారమే రేపింది అప్పట్లో. అలాంటి క్లిష్ట సమయంలో విజయ్ ను ఆయన తల్లిదండ్రులకు మళ్లీ దగ్గర చేయడంలో, ఆ కుటుంబంలో సయోధ్య కుదర్చడంలో త్రిష చాలా కీలకమైన పాత్ర పోషించే టాకు కూడా గట్టిగానే వినిపించింది. దానికి తగ్గట్టే ఇటీవల విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అత్యంత ప్రతిష్టాత్మకమైన అధికారిక వేడుకకు త్రిష ఒక ప్రత్యేక ఆకర్షణగానే నిలిచారు. ఏ వేడుకలో విజయ్ తల్లి శోభను త్రిష ఎంతో ఆత్మీయంగా హత్తుకొని కుటుంబ సభ్యులతో ఎంతో చనువుగా మాట్లాడిన విజువల్స్ సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ విషయం కూడా మనకు తెలిసిందే. ఆ సాన్నిహిత్యాన్ని చూసిన వారంతా విజయ్ కుటుంబానికి త్రిష ఎంత క్లోజ్ అయిందో అక్కడ అందరూ అర్థం చేసుకున్నారు. అంతేకాదు, రాజకీయంగా కూడా విజయ్ పార్టీ తరపున త్రిషకు ఎమ్మెల్యే టికెట్ లేదా డిప్యూటీ సీఎం పదవి దక్కబోతోందనే రేంజ్ లో పొలిటికల్ సర్కిల్స్ లో గుసగుసలు కూడా వినిపించాయి. కట్ చేస్తే ఇప్పుడు కథలో ఊహించిన ట్విస్టే ఎదురైంది. విజయ్ త్రిషల బంధం కారణంగానే విజయ్ వ్యక్తిగత జీవితంలో సమస్యలు వచ్చాయనే విమర్శలు కూడా ఒక పక్కన నడిచాయి. విజయ్, ఆయన భార్య సంగీత మధ్య తీవ్రమైన మనస్పర్ధలు రావడానికి, వారు విడాకుల కోసం కోర్టు మెట్లు ఎక్కే వరకు వెళ్లడానికి ఈ రూమర్సే కారణమని ప్రచారం కూడా సాగింది. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ సంక్షోభాన్ని పరిష్కరించడానికి ఇరువైపులా ఉన్న కుటుంబ పెద్దలు, అత్యంత ఆప్త మిత్రుడు రంగంలోకి దిగారు. విజయ్, సంగీతల మధ్య ఉన్న విభేదాలను పూర్తిగా పరిష్కరించి వారి కాపురం మళ్లీ నిలబడేలా చేయడంలో సక్సెస్ అయ్యారని తెలుస్తోంది. ప్రస్తుతం లండన్ నుండి సంగీత తిరిగి చెన్నైకి చేరుకున్నారని, తలపతి విజయ్ తన భార్య పిల్లలతో కలిసి మళ్లీ కొత్త జీవితాన్ని ప్రారంభించి ఒక్కటవుతున్నారనే వార్తలు కోలీవుడ్ మీడియానైతే ప్రస్తుతం ఊపేస్తున్నాయని కూడా మనం చెప్పుకోవచ్చు. ఈ క్రమంలోనే అసలైన సెంటిమెంట్ ట్విస్ట్ బయటపడింది. విజయ్ తన భార్య పిల్లలతో ఎలాంటి మనస్పర్ధలు లేకుండా సంతోషంగా ఉండాలనే ఉద్దేశంతోనే ఆ కుటుంబంలో మళ్లీ ప్రశాంతత నెలకొనాలనే భావంతో త్రిష స్వయంగా ఒక అడుగు వెనక్కి వేసిందని సినిమా విశ్లేషకులు కూడా గట్టిగానే నమ్ముతూ ఉన్నారు. తన వల్ల విజయ్ వ్యక్తిగత జీవితానికి కానీ, లేదా తమిళనాడు రాజకీయాల్లో అత్యున్నత స్థానంలో ఉన్న ఆయన రాజకీయ ప్రతిష్టకు గానీ ఎలాంటి ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతోనే త్రిష ఈ కఠినమైన నిర్ణయం తీసుకుందనే టాక్ అయితే నడుస్తూ ఉంది. విజయ్తో తనకున్న డేటింగ్ రూమర్లకు, వివాదాలకు శాశ్వతంగా ముగింపు పలకడానికే ఆమె ఇన్స్టాగ్రామ్లో ఆయనను అన్ఫాలో చేసిందని, కనీసం బర్త్డే పోస్టులు కూడా పెట్టకుండా కావాలనే దూరంగా జరిగిందని నెటిజన్స్ అయితే కామెంట్స్ పెడుతూ ఉన్నారు.